తెలుసు, ప్రజలకు కూడా తెలుసు, ఇలా పబ్లిక్ కూడా తెలుసు ఎందుకు చేశారో ఏందనేది కూడా పబ్లిక్ కూడా తెలుసు. కానీ భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటిది రానియకుండా ఉండాలంటే దాన్ని మీరు పర్సనల్గా లంబాడి కులంలో కావచ్చు, తండాలలో కానీ పర్సనల్గా దీన్ని తండాలకు తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అంటే నేను ప్రత్యేకించి తీసుకోవాల్సిన అవసరం లేదు ఉపేంద్ర గారు. అది ఆల్రెడీ ప్రజల్లో మెసేజ్ ఉంది. ఇవాళ మీకు ఎందుకు రానియలేదు, మీకు ఎందుకు బ్యాక్ చేశారనేది ప్రజల్లో మెసేజ్ ఉంది. అది దానికి సమయం వచ్చినప్పుడు దానంతటా అదే కట్టలు తెంచుకొని వస్తుంది. దాన్ని ఇప్పుడు మనం ప్రత్యేకించి నాకు అన్యాయం చేశారు, నాకు అన్యాయం చేశారు, దానికి సమయం వస్తుంది, దానికి కూడా ఒక టైం వస్తుంది. ఆ టైంలో ఏం చేయాలో అది చేస్తాం. అది కూడా మన పబ్లిక్ని సంప్రదించి వాళ్ళ ఆలోచన మేరకే చేస్తాం. మన వాళ్ళు ఏం ఆలోచిస్తారో వాళ్ళ ఆలోచన ప్రకారంగా చేస్తాం. ఇప్పటికీ వాళ్ళకి ఒక ఆలోచన ఉంది. దాని టైం వచ్చినప్పుడు ఆ ఆలోచన కూడా మనం పబ్లిక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, రైట్. ఓకే, ఏది ఏమైనా ఈరోజు నడిచేదే కాదు, భవిష్యత్తు చూసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి ఆరోపణలు చేసిన వాళ్ళు, గొడవలు రేకెత్తించిన వాళ్ళు కాలక్రమేణా మాజీలో అవ్వడం, కాలక్రమేణా భూమిలో కలవడం జరిగింది అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తారు. మరి ఈ నెక్స్ట్ రాబోయే ఇదే ఎన్నికలు కావచ్చు, సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, దీంట్లో ఖచ్చితంగా కులాన్ని రెచ్చగొట్టే చర్యలు చేస్తే మాత్రం ఖచ్చితంగా తిప్పికొట్టే ప్రయత్నాలు వస్తున్నాయి. లంబాడీలలో కూడా ఖచ్చితంగా మేధావులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. మా పుట్టుకనే నాయకత్వం అని చెప్పేసి చెప్పుకొచ్చారు. అయితే చూద్దాం, రేపు వచ్చే స్థానిక సంస్థల్లో లంబాడీలో ఏమైనా అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఏమైనా గుణపాఠం